హలో ఫుడీస్, వెల్కమ్ టు మోహని రూపాస్ కిచెన్. నేను మీ రూప. ఇవాళ స్పెషల్ రెసిపీ ఆలూ టిక్కీ. ఇవి చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్లా చేసుకుంటే చాలా బాగుంటాయి. 2 బంగాళదుంపలు ఉంటే చాలు, జస్ట్ 10 నిమిషాల్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరెంతో టేస్టీగా ఉండే ఈ ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపలను ఉడికించి ఇలా పైన స్కిన్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకుని బంగాళదుంపలను గ్రేట్ చేసుకోవాలి, లేదంటే చేత్తో కూడా బాగా మ్యాష్ చేసుకోవచ్చు. చేత్తో మ్యాష్ చేసుకున్నట్టయితే ఉండలు లేకుండా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నిటినీ గ్రేట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిరపకాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవడం వల్ల టిక్కీలు మంచి కలర్ వస్తాయి. అలాగే 1 టీ స్పూన్ కారం, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల టిక్కీలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరిపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ లేకపోతే వరిపిండి ఒక్కటైనా వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోండి. మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉన్నట్టయితే నిమ్మరసానికి బదులు 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని ముద్దలా కలుపుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఇలా మొత్తం కలిపాక మీ చేతులకు ఆయిల్ రాసుకుని టిక్కీలను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా 2 చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకొని ఒక బాల్ సైజ్ లాగా వేసుకుని ఇలా టిక్కీలను చేసుకోవాలి. ఇలా చుట్టూ సైడ్స్ని ఒత్తుకుంటూ చేసుకోవాలి. టిక్కీలు కొంచెం మందంగా ఈ విధంగా ఈ సైజులో చేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని టిక్కీలను చుట్టి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని షాలో ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి మనకి ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ టిక్కీలను వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే టిక్కీలు ఆయిల్ పీల్చేస్తాయి. అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే బయట కలర్ వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఇలా 2 నిమిషాలకు ఒకసారి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చి క్రిస్పీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఆలూ టిక్కీలు రెడీ అయిపోయాయి. వీటిని జస్ట్ మనం టొమాటో కెచప్ ఉంటుంది కదా, టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మీకు ఇష్టం ఉంటే గ్రీన్ చట్నీ కూడా చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. కానీ జస్ట్ ఇలా సింపుల్గా టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. టెక్స్చర్ కూడా చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా వచ్చి చాలా బాగుంటాయి. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.